తెలంగాణ భవన్కు కేసీఆర్ పార్టీ కార్యవర్గ సమావేశంలో ప్రసంగం. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించిన కేటీఆర్ వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా. బెంగాల్లో రెండో విడత ఎన్నికల ప్రచారంలో మోడీ బీజేపీ అధికారంలోకి రాబోతుందని వెల్లడి. హైదరాబాద్ పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు, ఇంధనం లేక అసౌకర్యానికి గురవుతున్న ప్రజలు. ఏపీ పెట్రోల్ బంకుల్లో ఇంధన కొరత, 2 రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందన్న అధికారులు. విశాఖలో నాగాలాండ్ సీఎం పర్యటన, తోట్లకొండ బౌద్ధ రాముని సందర్శించిన రియా. సికింద్రాబాద్లో ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం, పార్టీ జెండాను ఆవిష్కరించిన మాజీ కార్పొరేటర్ నరసింహ యాదవ్. ఎమ్మెల్సీలుగా అజారుద్దీన్, కోదండరాం నియామకం, ప్రమాణ స్వీకారం చేయించిన మండలి చైర్మన్ గుత్తా. కడప జిల్లా కలెక్టరేట్ ఎదుట వైసీపీ నాయకుల నిరసన, ఉపాధి హామీలో జరిగిన అవినీతిపై విచారణ జరపాలని డిమాండ్. రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ కీలక నిర్ణయం, బీజేపీలో 7 ఆప్ ఎంపీల విలీనానికి అనుమతి. కూకట్పల్లి ఆల్విన్ కాలనీలో కలకలం, రెస్క్యూ హోం నుంచి పారిపోయిన 7 మహిళలు. పోలవరం జిల్లా రంపచోడవరంలో 5K రన్, డిజిటల్ సెన్సెస్ కార్యక్రమంలో భాగంగా సెల్ఫీ న్యూమరేషన్. జనగామ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో తనిఖీలు, రికార్డులు, డాక్యుమెంట్ను పరిశీలిస్తున్న విజిలెన్స్ అధికారులు. హైదరాబాద్ రాజేంద్రనగర్ పరిధిలో హిందూ సమ్మేళనం, అత్తాపూర్, ఉప్పరపల్లిలో ఘనంగా వేడుకలు. కొత్తగూడెం జిల్లాలోని పలు ప్రాంతాల్లో పెట్రోల్ కొరత, వరి కోతలు చేతికి రావడంతో ఆందోళన చెందుతున్న రైతులు. ఖమ్మంలో సీసీ రోడ్ నిర్మాణాలకు మంత్రి తుమ్మల శంకుస్థాపన, రైల్వే బ్రిడ్జ్ పనులు 1 రోజుల్లో పూర్తవుతాయని వెల్లడి. మరో 2 రోజుల్లో ముగియనున్న బెంగాల్ ఎన్నికలు, పోలింగ్ తర్వాత పెట్రోల్, డీజిల్ రేట్లు పెరగనున్నాయని ప్రచారం. వరంగల్ భద్రకాళి ఆలయంలో కళ్యాణ బ్రహ్మోత్సవాలు, అమ్మవారిని దర్శించుకున్న జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా. అమెరికాలో ఆకాశాన్నంచిన ధరలు, కొత్త టారిఫ్లు, యుద్ధంతో పెరిగిన ఇంధన ధరలే ప్రధాన కారణం. భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్, 450 పాయింట్లకు పైగా సెన్సెక్స్, 140 పాయింట్లు దాటిన నిఫ్టీ. పాక్లో అజ్ఞాత వేట, లష్కరే అగ్ర కమాండర్ యూనస్ అఫ్రిది హతం. నెతన్యాహును గద్దెదించేందుకు ప్లాన్, కొత్త పార్టీని ప్రకటించిన ఇజ్రాయెల్ మాజీ ప్రధానులు. చిన్నస్వామి స్టేడియంలో విధ్వంసం, 240 సీసీ కెమెరాల ధ్వంసం, 2 నిందితులు అరెస్ట్. నేడు ఐపీఎల్లో హై వోల్టేజ్ మ్యాచ్, ఆర్సీబీతో తలపడనున్న ఢిల్లీ క్యాపిటల్స్.